నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారని అంతర్గత సమాచారం. మరి ఆయన సడన్గా ఢిల్లీ వెళ్ళడం ఎందుకు? అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో తానే లాబింగ్ చేయడానికి ఢిల్లీ వెళ్ళారా? మరి విజయసాయిరెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి సడన్గా ఢిల్లీలో పర్యటిస్తున్నారంట మేడం. మరి ఇది అంతర్గత సమాచారం. అసలు సడన్గా ఢిల్లీ వెళ్ళడానికి కారణం ఏంటంటారు? మరి ఇప్పుడు మిథున్ రెడ్డి చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ఉన్నారు. మరి ఢిల్లీలో మంతనాలు జరపడానికి ఎవరూ లేరని స్వయంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళారా? లేదు అంటే అసలు విజయసాయిరెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందంటారా? ఏమంటారు? విజయసాయిరెడ్డిని ఇంకేమి పట్టించుకోడు ఆయన. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళారు అంటే, ముందు మీరు అన్నట్టు మిథున్ రెడ్డి కోసం వెళ్ళలేదు, అక్కడ లాబీయింగ్ అది కాదు. ఇంతకాలానికి జగన్మోహన్ రెడ్డికి అసలు అమిత్ షాని కానీ మోదీని కానీ లేదు రాజ్నాథ్ సింగ్ని కానీ కలిసే ఒక అవకాశం దొరికింది. సో ఈ పండంటి అవకాశాన్ని చేజార్చుకుంటాడు ఆయన? చేజార్చుకోలేడు కదా. దిస్ ఈజ్ ద ఓన్లీ టైమ్ హీ కెన్ మీట్ దెమ్. సో ఏదో చెప్తారు చూడండి, పనిలో పని తన పని కూడా చేసుకుంటాడు. ఇది ఒక రకంగా పిలవని పేరంటమా మనకు తెలియదు. అయితే మొన్న ఆ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్ళాలని చాలా ట్రై చేశాడు ఆయన సుబ్బారెడ్డి ద్వారా, కానీ అది ఫలించలేదు. అయితే ఇప్పుడు ఆయన కోరిక తీరే సమయం ఎలా వచ్చింది అంటే, ఆయన టైం బాగుండి ఆయనకు ఉపరాష్ట్రపతి ఆ ఎన్నిక అనేది ఆయనకి ఇది ఇవాళ ఈ అవకాశాన్ని కల్పించింది. దీనామా జగన్మోహన్ రెడ్డి పాలిట వరంగా మారిందంటారా మేడం? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన్ని అడిగారు కదా, ఆయనకి ఎంపీలు ఆయన చేతిలో ఉన్నారు కాబట్టి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారని మనకు తెలిసింది. సో ఇంకా ఈ అవకాశాన్ని వదులుకుంటే ఇంకా మళ్ళీ వాళ్ళని కలవలేడు. సో పనిలో పని ఇప్పుడు నిన్న నారాయణ స్వామి సిట్ విచారణ అయింది, బండి నారాయణ స్వామి. సో మళ్ళీ కలవమని చెప్పారు వాళ్ళు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరు నిన్న చెప్పాడు అన్నట్టుగా తెలుస్తోంది, అంతా పై వాళ్లే చేయమన్నారని. రెండోది ఏంటంటే విజయసాయిరెడ్డి విచారణ కూడా ఉంది ఒకసారి సిట్ తోటి. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి నారాయణ స్వామి కలిసికట్టుగా ఒకవేళ విచారణలో జగన్మోహన్ రెడ్డి రహస్యాలన్నీ బయట పెట్టేస్తే, ఆల్రెడీ పెట్టే ఉంటారు, కాకపోతే కలిసికట్టుగా పెడితే అప్పుడు నెక్స్ట్ అంతిమ లబ్ధిదారుడు వెళ్లాల్సింది జైలుకే కాబట్టి, అంతిమ లబ్ధిదారుడు జగనే కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయన వాళ్ళతోటి మాట్లాడతాడా, ఏమైనా రిక్వెస్ట్ చేస్తాడా, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడా అమిత్ షాది తెలియదు మనకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరుకుతుందండి బై ఛాన్స్ దొరికితే. ఇప్పుడు ఓకే, మీకు అమిత్ షా ఇవ్వరండి, మోదీ ఇవ్వరండి, రాజ్నాథ్ సింగ్ మాట్లాడాడు కాబట్టి రాజ్నాథ్ సింగ్తో అవకాశం దొరకచ్చు కదా. ఇప్పుడు అవకాశం దొరికితే అల్లుకుపోదాం అనుకోవచ్చు కదా. రాజ్నాథ్ సింగ్ని బతిమాలుకుని నాకు ఒక్క 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇప్పించండి అని రిక్వెస్ట్ చేస్తే, అంటే నాకు మీరు అవకాశం ఇస్తేనే నేను మీకు ఇక్కడ మా ఎంపీలు ఓటేస్తారు అంటే బేరం, ఆ బేరం పెట్టుకుని అందుకని వెళ్ళుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన పర్పస్ వేరు. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు కాబట్టి, ఆయన కూటమిలో ఉన్నారు కాబట్టి హీ హ్యాస్ ఎ రైట్ టు గో. బట్ వేరేస్ ఈజ్ అన్ అవుట్ సైడ్ పర్సన్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లా తన పాచికలు పారించుకోవాలంటే ఇదే సందర్భం కదా. ఇప్పుడు యాక్చువల్గా అయితే బీఆర్ఎస్ మౌనంగా ఉంది. బీఆర్ఎస్ని ఎవరు అడిగారు అని నిన్న కిషన్ రెడ్డి అంటాం కూడా జరిగింది సపోర్ట్ చేయమని. అయితే జగన్మోహన్ రెడ్డి అదృష్టం బాగుండి ఆయన ఇప్పుడు బూర్లు బుట్ల పడ్డాడు ఆయన. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈయన అడగగానే ఒప్పేసుకున్నాడు, ఎక్కడ బెట్టు చేయకుండా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకు అవసరం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? తెలుగువాడిని నిలబెడుతున్నాం, తెలుగువాడిని మీరు సపోర్ట్ చేయాలని ఆయన అడిగాడు. దానికి నేను చంద్రబాబు నాయుడు గారు కొండ బదులు కొట్టినట్టు చెప్పారు. ఆల్రెడీ మేము ఎన్డీఏలో ఉన్నామని తెలిసాక కూడా మీరు ప్రాంతీయ పార్టీలు కదా అని ఎవరో విలేకరులు అడిగారు. ఇక్కడ ప్రాంతీయత వేరు, ఇక్కడ మేము ఆల్రెడీ, ఇప్పుడు మీరు ఒక పార్టీతో కలిసి ఉన్నప్పుడు విలువలు అనేవి ఉంటాయిగా, అదే చెప్పారు నేను చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ విలువలు లేవు, కానీ ఇప్పుడు అవకాశాన్ని ఆయన వినియోగించుకోవాలి కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. మొత్తానికి లిక్కర్ స్కామ్లో తాను అరెస్ట్ అవుతాడని తెలిసే ఇప్పుడు ఈ ఢిల్లీ పర్యటన వెళ్ళారంటారా? ఖచ్చితంగా, మీకు సందేహం అక్కర్లా. లేకపోతే ఇంత పని కట్టుకుని నిన్న ములాఖాత్ మానుకుని మరీ వాళ్ళు వెళ్ళారంటే, నిన్న నారాయణ స్వామి, రేపు విజయసాయిరెడ్డి, ఇప్పుడు ఆయన టెన్షన్ అది. ఈ టెన్షన్లో ఆయన ఇప్పుడు ఈ ఒక్క 5 నిమిషాలు ఆయనకి ఏదైనా అపాయింట్మెంట్ దొరికితే ట్రై చేస్తాడు, అదేం అవ్వదు. ఇప్పుడు బీజేపీ అలాంటి పిచ్చి పని ఖచ్చితంగా చేయదు. ఇప్పుడు బీజేపీ అటు ఇటుగా చేసుకుందంటే బీజేపీకే నష్టం. ఎందుకంటే మొత్తం
ఏమంటారు వాళ్ళ జుట్టు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఒప్పుకోకపోయినా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో అలాంటి తెలివి తక్కువ పని అయితే బీజేపీ చెయ్యదు ఖచ్చితంగా కేంద్రంలో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అతన్ని సహాయం అడిగారు కాబట్టి ఆ ఇదిలో అతనికి అవకాశం ఇచ్చే ఒక ఇది ఉంది. ఎందుకంటే ఓకే ఒక ఛాన్స్ ఇద్దాము అనుకోవచ్చు. ఛాన్స్ ఇవ్వటం వేరు, ఇంప్లిమెంట్ చేయటం వేరు. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. వినటం తప్పులేదు కదా, విన్నంత మాత్రాన అది అమలు చేయరు కదా. ఓకే చూస్తామంటారు ఇప్పుడు అని వాళ్ళ పని అయిపోయాక అప్పుడు చేయాల్సింది చేస్తారు. సో అప్పుడు అరెస్ట్ అవుతాడు ఈయన. ఏదైనా నేను నిన్న చెప్పినట్టుగా September 9th దాటాలి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి. నెల టైం పెట్టుకున్నాం మనం. సో నెలలోపు ఎప్పుడైనా జరగచ్చు. September 9th తర్వాత ఈలోగా నారాయణ స్వామి అండ్ విజయసాయి రెడ్డి సిట్ తోటి విచారణ జరిపేస్తే, అంటే ఇద్దరిని కూర్చోపెట్టి చేస్తే ఇంకా మంచిది కాదు. విడివిడిగా చేసినా కూడా మొత్తం బయటకు వచ్చాక అప్పుడు మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నిక అవుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ లిక్కర్ స్కామ్లో ఖాయమని తెలిసే ఈ రోజు హుటాహుటీన ఢిల్లీ వెళ్ళారని చెప్పి మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.